మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న 17 గవర్నమెంట్ కళాశాలలు, మెడికల్ కళాశాలలన్నీ కూడా ప్రైవేట్ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్న కలెక్టర్స్ మీటింగ్లో కూడా చెప్పారు, పీపీపీ అంటే ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేదు, ఇది ప్రైవేటేషన్ కాదు, గవర్నమెంటే నడుపుతుంది, గవర్నమెంటే 2 ఏళ్ల పాటు వాళ్ళకి జీతాలు కూడా ఇస్తుంది. మరి ఇన్ ద నేమ్ ఆఫ్ పీపీపీ మీరు 1200 కోట్ల రూపాయలు ఏవైతే వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారో ఇంతకంటే వృథా ఇంకోటి ఉందా అని అడుగుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ ఏమో ప్రైవేటా, అదేవిధంగా అక్కడ ఫీజు కలెక్ట్ చేసుకునేది ప్రైవేట్ వాడే కలెక్ట్ చేసుకుంటాడు, సీట్ల అలాట్మెంటు ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. మీరేం చేస్తారు? వాళ్ళకి జీతాలు ఇస్తారు. 1200 కోట్ల రూపాయల జీతాలు మీరు వాళ్ళకి ఇచ్చి మేము గవర్నమెంటే నడుపుతామని చెప్పి మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మరి గవర్నమెంట్కి చేత కానప్పుడు ఎందుకు అధికారంలో ఉండాలో మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పైగా మంత్రులే కొంతమంది సిగ్గు లేకుండా ఇవాళ చెప్తా ఉన్నారు మనకంటే ప్రైవేట్ వాళ్ళు బాగా నడుపుతారని. మరి ప్రైవేట్ వాళ్ళే బాగా నడిపేటప్పుడు మీ గవర్నమెంట్ కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రైవేట్కి అప్పచెప్పండి. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్లు ఎందుకు, మీరు అధికారం ఎందుకు, మీకు మంత్రి పదవులు ఎందుకు, మీకు పోలీసు ఎస్కార్ట్ ఎందుకు? మీరు ఓపెన్గా ఒప్పుకుంటా ఉన్నారు మేము సక్రమంగా నడపలేము, వాళ్ళే బాగా నడుపుతారని. నేను మీ మంత్రులందరూ కూడా చెప్తా ఉన్నా, ఒక్కసారి మంగళగిరిలో ఎయిమ్స్ పోయి చూడండి. మరి ఎయిమ్స్ గవర్నమెంట్ కాదా? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఎయిమ్స్, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. అసలు పెద్ద సంఖ్యలో పేషెంట్స్ అందరు కూడా ఎవ్రీడే ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. మరి ఎయిమ్స్ బ్రహ్మాండంగా నడిచినప్పుడు మరి ఈ గవర్నమెంట్ ఎందుకు నడపలేదు? గవర్నమెంట్కి చేత కాకపోతే మాకు చేత కాదు, ఇది కూడా ప్రైవేట్కి ఇస్తున్నామని చెప్పి మీరు ఇండ్లకు దిగిపోండి, అది కూడా ప్రైవేట్కి అప్పచెప్పండి. కాబట్టి ఏమంటే రాష్ట్రంలో ప్రైవేటు వారికి పెద్దపీట వేయడానికి, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా వారికి కట్టబెట్టడానికి, ఇవాళ విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని అన్నిటి కూడా ప్రైవేట్ అప్పచెప్పడానికి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి విభజన సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఇవాళ ఈ వైఖరిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇప్పటికే విద్య వైద్య రంగాల వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే పీపీపీ పద్ధతుల్లో మీరు ఇవాళ ప్రైవేట్కి అప్పచెప్పడానికి మీరు పాలసీ డిక్లేర్ చేశారో దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెనక్కు తగ్గేంత వరకు కూడా పోరాటం చేస్తాం. మేమే కాదు, కలిసి వచ్చే ఇతర రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన ప్రజా సంఘాలు అన్నిటి కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఆ రోజు పోరాటం జరిగిందో అలాంటి పోరాటాన్ని ఈ రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకుపోతామని, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇవాళ పీపీపీ సిస్టమ్ అని పెట్టి, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కొన్ని విషయాల్లో మంచిదే, కానీ వైద్య విద్య విషయం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 సంవత్సరాల క్రితం ఆయన మొట్టమొదటిగా ఒకే ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల విజయవాడ నడిపొడ్డు ఉంటే సిద్ధార్థ్ అని జాతీయం చేసి పడేశాడు ఆయన. రాష్ట్రంలో కోస్తా, తెలంగాణ, రాయలసీమ విభిన్న ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా రాష్ట్రంలో పెట్టిన మొట్టమొదటి మెడికల్ కళాశాల సిస్టమ్ని ప్రవేశపెట్టినాను. ఆ స్ఫూర్తితో మనం వెళ్ళాలి తప్ప ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను అడ్డంగా వ్యతిరేకిస్తున్నాను పీపీ అని కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాల 50% అమ్మే సిస్టమ్, అది కూడా వ్యతిరేకించాం. ప్రభుత్వ కళాశాలలో 50% అమ్మేటి ఆయన కిడ్నీలు తెరిచారు, ఈయన వచ్చి తలుపులు తెరిచేస్తున్నారు. కానీ ఒకటి చెప్తున్నానండి, ఎక్కడో అడవిలో పెట్టేసి అది కష్టము అనుకుంటే అది వేరే సంగతి, ఒక కాలేజీ. కానీ ప్రభుత్వ కళాశాల నిర్మాణం అయిపోయి సీట్లు కూడా వచ్చిందా సరెండర్ చేయడం అనేది దుర్మార్గం అండి. అప్సోల్యూట్ చెప్తున్నాను, వన్ సైడ్ లేను ఎప్పుడు. దయచేసి ఇది గమనించని చెప్పుకొడుతున్నాను. ఈ సిస్టమ్ పద్ధతి మంచిది కాదు. ఇవాళ 41 కళాశాలలు, 25 కళాశాలలో చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో వచ్చినాయి. మంచి పేరు మీకున్నది, అనవసరంగా దిక్కుమాలిన వ్యాపారులు మాటలు విని చెడగొట్టుకుంటున్నారు, గుర్తించమని చెప్పి కోరుతున్నారు. రెండో విషయం, ప్రైవేటైజేషన్ ఎవడబ్బా సొమ్మండి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి అడుగుతాను. మీ తాతగారు సొమ్ములా ఒక్కొక్కడే ఆదాయాన్ని తీసుకొచ్చి కట్టాడా? మీ తాతగారు తీసుకొచ్చారా? విశాఖపట్నం అమ్మేయడానికి దుర్మార్గం, నికృష్టమైన కుట్రలు చేస్తున్నారు. సిగ్గు లేకుండా, లజ్జ కూడా లేకుండా ఆ రోజు ఆత్మత్యాగం చేసిన వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు మీరు. ఆదాని, అంబానీ లేదా గుజరాతీ మారాడు వ్యాపారుల కోసం ఫ్యాక్టరీలు పెట్టి మా యువతనేమో వాళ్ళ దగ్గర వాచ్మెన్గా చేరమని ప్రోత్సహిస్తారా? ఇక్కడ కట్టిన, నేను చెప్తాను తప్పు, మీరు ఎవరన్నా తెలుగుదేశం, వైకాపా, జనసేన ఎవరన్నా సరే చెప్తాను, ఊకే ఉడిగం చేసేవాళ్ళు ఎవరన్నా సరే నేను ఒకటే విద్య, మీకు మనస్సాక్షి తెలిసి నేను మాట్లాడింది ఏంటో నిజం ఉందో లేదో. ఇవాళ ఇక్కడ కరెంట్ 8 రూపాయలకి బెదవాడ నుంచి అనంతపురం వరకు ఒక ఎస్టాబ్లిష్మెంట్కి 8 రూపాయలు వసూలు చేస్తున్నారు, చిన్న బడ్డీ కొట్టి.
ఇవాళ మీ జాగీర్ అని చెప్పి వాళ్ళకి మన ప్రజలు కట్టిన పన్నుల్లోంచి 70,000 కోట్లు మొత్తం ఎంత రాయితీలు మీరు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన యువత కుర్రాళ్ళు ఉన్నారు, నేను చూసే యువత వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, వీడు పారిశ్రామికతకు మారుతాడు. నా తెలుగు జాతి గొప్పగా ఉంటుంది అంతే తప్ప ఇలాంటి చెత్త ఒక ఊడిగం చేసే బ్యాచ్ గుమా వ్యాపారులు గుజరాతీ మ్యారేడ్ లేదంటే దాంట్లో ఉన్న వాళ్ళకి దయచేసి ఆ పరిస్థితుల్లో, ఎందుకంటే జీటీ బిర్లా గారు లాంటి గొప్పవాళ్ళు లేరండి, వాళ్ళు మరొకటి ఉండొచ్చు, ఇంత దుర్మార్గం చేయొద్దని మనం చేస్తాను. ఏదైతే ప్రైవేట్ అని వెళ్తున్నారో దయచేసి ప్రజలను బానిసలు చేయొద్దని మనం చేస్తున్నాం. 2 సంవత్సరాలు కాదండి, 33 గుజరాతీ మార్వాడి వ్యాపారి ఆదాని గారి పార్టీ ఒకటి ఉంది ఇక్కడ, ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ మంత్రి గారు ఉన్నారు, ఒక ఆయన మార్వాడి మంత్రి గారిని కొంతమంది అంటారు, నాకు తెలియదు, మంచివాడే ఉంటాడు. ఆయన అంటాడు 33 కాదు 66 సంవత్సరాలు, 99 బతిక ఎవడం 66 సంవత్సరాలు ఇక్కడ ఎవడం మా యువత కుర్రాళ్ళు జరిగితే ఏమైనా బతుకుతాడండి. ఇప్పుడు ఇది ఇచ్చే సంవత్సరం 66 అంటే 77 సంవత్సరాలు, 99 సంవత్సరాల తర్వాత ఏంటంటే మాట్లాడేది అబ్సల్యూట్గా రాంగ్. అది సరే, ఒక చోట నిజంగా కాలేజీ పెట్టి అనానుకూల పరిస్థితులు పెట్టి అది ఎవరో నడపడం కష్టమైతే నేను అది కూడా చెప్తున్నాను, అసలు స్టార్టే కాకుండా కొనకుండా వచ్చిందంటే వేరే సంగతి, పెట్టుకోండి, ప్రైవేట్ వాళ్ళని చేసుకోండి. కొత్త కాలేజీ ఉన్న కాలేజీలు మాత్రం దయచేసి ప్రభుత్వ రంగంలో నడిపి అద్భుతమైన విద్యను అందించండి. కావాలే కండిషన్ ఏదైతే ఉందో సేవ చేయాలి, ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాలు సేవ చేయాలని కొంతసేపు 6 నెలలు ఆ కండిషన్ అయితే పెట్టమని చెప్పి కోరుతున్నాం. ఆపరేషన్స్లో ప్రజల భాగస్వామ్యం పేరుతోటి చేయటం జరిగింది. కానీ ఇది ప్రత్యేకించి మెడికల్ విద్యార్థి వైద్యో నారాయణ అన్నారు పెద్దలు. కాబట్టి ఇవాళ అందని ద్రాక్ష పండులాగా పేద విద్యార్థులకు వైద్య విద్య వెళ్ళబోతున్నది. ముఖ్యంగా మా అభిప్రాయం కూడా ఇవాళ సిపిఐగా ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ మేనేజ్మెంట్ కోటాన్ని రద్దు చేసి పూర్తిగా కంప్లీట్గా గవర్నమెంటే రన్ చేయాలి. పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకి కూడా అందుబాటులో మెరిట్ అని దృష్టిలో పెట్టుకొని, అందువల్ల డొనేషన్స్ కట్టిన వాళ్ళు, లక్షల రూపాయలు కట్టిన వాళ్ళు ఇవాళ ఎంత ఎఫిషియన్సీ ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి డబ్బే ఆధారంగా 12 ప్రైవేటు మెడికల్ కాలేజెస్కి దారాదత్తం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 100కి 100 గత జీవోలను రద్దు చేసి 100% దీన్ని ప్రభుత్వ పరంగా మెయింటైన్ చేయాలని చెప్పి ఆ వైపుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిపిఐ శ్రీకారం చుడుతుందని చెప్పి తెలియజేస్తుంది. విపక్షంలో ఉండగా మాట్లాడేది ఒక విధానం, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేటటువంటి విధానం ఒకవైపున చూస్తూ ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు యువగళం నిర్వహించాడు నారా లోకేష్. ఆ సందర్భంగా అప్పటికే కొన్ని ప్రైవేటు కాలేజీల ప్రైవేటీకరణ కోసం విడుదల చేసినటువంటి 107, 108 జీవోని మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఉపసంహరిస్తామని చెప్పారు. ఇప్పటికి 18 నెలలు అది గడుస్తూ ఉన్నది. దానికంటే భిన్నంగా ఈ రోజున 17 మెడికల్ కాలేజీలన్నిటిని కూడా ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తూ విలువైనటువంటి భూములు కూడా కారు చౌకగా వారికి అప్పచెప్పేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. కాబట్టి ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీ ప్రకారం ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలి. విడుదల చేసినటువంటి 590 జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దీనిపైన ప్రభుత్వం ఆలోచించి ఆ జీవోని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం.